హాయ్ గైస్, ఈ రోజు వీడియోలో మనం డిస్క్రిప్షన్ లిస్ట్స్ అంటే ఏంటి, వాటిని మనం ఎప్పుడు యూజ్ చేయాలో నేర్చుకుందాం. ఇవి డిక్షనరీ లేదా గ్లాసరీ లాంటి సందర్భాలలో టర్మ్స్ అండ్ వాటి డెఫినేషన్స్ ని క్లియర్ గా ఆర్గనైజ్డ్ గా చూపించడానికి పర్ఫెక్ట్ గా వర్క్ అవుతాయి. ఎగ్జాంపుల్ గా ఒక రియల్ డిక్షనరీలో మీరు వర్డ్ తో పాటు దాని డెఫినేషన్ కూడా ఫైండ్ చేస్తారు. ఇది ఒక HTML లో డిస్క్రిప్షన్ లిస్ట్ ఎగ్జాంపుల్, 2 టర్మ్స్ అండ్ వాటి కరెస్పాండింగ్ డీటెయిల్స్ తో. ఇక్కడ టర్మ్స్ అనేవి అక్రోనిమ్స్ HTML అండ్ CSS, డీటెయిల్స్ అనేవి వాటి ఎక్స్పాన్షన్స్. డీటెయిల్స్ డెఫినేషన్స్ కావచ్చు లేదా టర్మ్స్ కి సంబంధించిన అదర్ ఇన్ఫర్మేషన్ కూడా కావచ్చు. ఒక డిస్క్రిప్షన్ లిస్ట్ ని డిఫైన్ చేయడానికి మనకి 3 HTML ఎలిమెంట్స్ అవసరం అవుతాయి. ఫస్ట్ ఇది DL, డిస్క్రిప్షన్ లిస్ట్ ఎలిమెంట్. ఇది ఎంటైర్ లిస్ట్ కి కంటైనర్ గా ఉంటుంది. ఎగ్జాంపుల్ లో మీరు చూడగలరు, అది ఇతర డిస్క్రిప్షన్ లిస్ట్ ఎలిమెంట్స్ అన్నిటిని వ్రాప్ చేస్తుంది. తర్వాత ప్రతి టర్మ్ కోసం ఒక DT, డిస్క్రిప్షన్ టర్మ్ ఎలిమెంట్ అవసరం. ఎగ్జాంపుల్ లో 2 టర్మ్స్ ఉన్నాయి, HTML అండ్ CSS, కాబట్టి 2 DT ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రతి టర్మ్ తర్వాత మీరు ఒక DD, డిస్క్రిప్షన్ డీటెయిల్స్ ఎలిమెంట్ ని పెట్టాలి. ఇది ఆ టర్మ్ కి సంబంధించిన డిస్క్రిప్షన్ లేదా డీటెయిల్స్ ని చూపిస్తుంది. ఎగ్జాంపుల్ లో ఇవి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అండ్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అని ఉన్నాయి కదా, అదే DD.